నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే హిందూ జనశక్తికి సంబంధించి లలిత్ కుమార్ కావచ్చు, అలాగే శివశక్తికి సంబంధించి కరుణాకర్ సుగ్గున కొంతమంది కలిసి ఏదైతే షిరిడి సాయిబాబా గురించి ఆయన హిందువు కాదని, అతను ఒక ముస్లిం అని అంటూ కొన్ని రకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మానికి సాయిబాబాకు సంబంధం లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి సంబంధించి అటు హిందువులతో పాటు షిరిడి సాయిబాబా భక్తులు కూడా, అలాగే షిరిడి సాయిస్థాన ఆ సంస్థకు సంబంధించి, దేవాలయ సంస్థకు సంబంధించి ట్రస్ట్ కూడా వారిపైన కేసులు పెట్టి పరువు నష్ట దావాలు వేశారు. ఇదే అంశానికి సంబంధించి వారి వ్యాఖ్యల గురించి స్పందిస్తూ ఇప్పుడు మన దిల్షుక్ నగర్ షిరిడి సాయిబాబా దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరి ఓం. మనకు బాబావారు జీవించున్నప్పటికీ బాబావారి చరిత్ర మనం గమనిస్తే మనము ఒకటి గమనించిన విషయాల్సినవి ఏంటంటే, బాబా ఎప్పుడు తాను భగవంతుని స్వరూపంగా ఆయన చెప్పలేదు. మనం బాబావారిని గురుస్వరూపంగా పూజిస్తున్నాం. ఇప్పుడు గురువు అంటే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు పైన గురి ఉంటుంది. అంటే మనకు భగవంతునికి మనకు మార్గనిర్దేశనం అనేది చేసేవారు గురువు. కాబట్టి అట్లా ఆ యొక్క గురు పరంపరలో మనకు ఇప్పుడు కొంతమంది దత్తాత్రేయుని పూజిస్తాము. అట్లాగే దత్తాత్రేయుడి యొక్క మనకు గురు అవతారాలలో అక్కలకోట మహారాజు వస్తుంది, తర్వాత నృసింహ భారతీ స్వామి వస్తుంది. అట్లాగే సాయిబాబా వారు కూడా ఒక పరంపరలో మనము బాబావారిని గురుస్వరూపంగా పూజిస్తాం. మనకు బాబా సచ్చరిత్ర గమనిస్తే బాబా కూడా చెప్పింది అదే, నేను భగవంతుణ్ణి అని బాబా మనకు ఎక్కడ చెప్పలేదు. మనకేంటి అంటే ఆయన అప్పుడు ఉన్న కాలమానం ప్రకారంగా అప్పుడు హిందూ ముస్లింల ఐక్యత గురించి ఆయన చేసిన కృషి ఏంటి అంటే, అప్పుడు మనకు స్వతంత్రానికి పూర్వము అప్పుడు హిందూ ముస్లింలకు విద్వేషాలు వచ్చి కులమతాల గొడవలు రావడం వలన ఆయన చెప్పింది ఏంటి, మనకు అందరూ సమానమే, అందరూ ఒక్కటే. కాబట్టి దాని పరంపరలో మనము ఆయనకు ఒక మతాన్ని ఆపాదించడము, ఆయన హిందూ అని ముస్లిం అని అలా ఆపాదించడం మనకు సభ్యత కాదు. మనం ఏంటి అంటే మన మనస్సు, ఇప్పుడు ఒక్కొక్కరి పైన గురి ఉంటుంది. ఇప్పుడు ఎవరిని బలవంతంగా ఏది రుద్దం. ఎందుకు అంటే ఇప్పుడు మన మనుషులకు మన జ్ఞానం అనేది ఉంటుంది. మనకు 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అట్లాగే గురువులు చాలామంది ఉన్నారు. ఏ గురువులైనా చెప్పేది ఒకటే, ఇప్పుడు భగవంతుని ఉపాసన చేయడానికి మాధ్యమంగా అనేది గురువు అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి బాబావారు చెప్పిందదే, మనం చెప్పిందదే. మనం బాబాని భగవంతుని స్వరూపంగా కాకుండా గురుస్వరూపంగా భావించి ఆయన మీద మన మనస్సు లగ్నం చేసి ఆయన ద్వారా ఆ యొక్క పరమాత్ముని మనం ఆరాధించే విలువను మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలు ఏంటి అంటే, ఇప్పుడు మెయిన్గా మనకు ముఖ్యంగా మన హిందూ ధర్మంలో మనము ఐక్యతగా ఉండాలి. ఇప్పుడు మనకు కులాలు, మతాలు, తర్వాత వచ్చేసి ప్రాంతాలు ఇలా కొట్లాడుకుంటూ వెళ్తే ఇది మనకి ఎప్పటికీ తెగదు. ఎందుకంటే ఒకప్పటి నుండి ఇప్పటి వరకు మనకు గమనిస్తే, ఎప్పుడు మొఘల్స్ వచ్చి మనకు ఆక్రమణ చేసి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమణ చేసినప్పుడు మన దగ్గర లేనిది అదే సఖ్యత. అప్పుడు కూడా రాజుల కాలంలో ఉంది ఏంటి అంటే ప్రాంతం. మన స్వార్థం ఏంటి అంటే, ఇదొక్కటే నా పరిమితము, ఇదొక్కటే నా రాజ్యము, పక్కడి వారి రాజ్యం ఏమన్నా కానీ మనకు సంబంధం, మనం బాగున్నామా లేదా అనేది దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని మన మీద వాళ్ళు ఆక్రమణ చేసి వాళ్ళ రాజ్యాలు అనేది వాళ్ళు చేసుకున్నారు. అలా మనం ఇప్పుడు మనలో మనం కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉంటే దాన్ని అవతల వాడికి మనం అవకాశం ఇచ్చేది అవుతుంది. కాబట్టి మనకేంటి అంటే, ఇప్పుడు బాబా మనకు హిందువా ముస్లిమా అనేది కాకుండా ఆయన మనం గురుస్వరూపంగా పూజిస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు మనం బాబా ఆరాధనలు తీసుకుంటే కూడా, ఇప్పుడు ఆయన జీవించున్నప్పుడు ఆయన ముస్లిం పరంపరగా ఎలా ఉంటారో ఆయన ఉన్నారు. ఆయన తర్వాత మనం ఆరాధన షిరిడి తీసుకున్నా, ఏ బాబా దేవాలయం అన్నా షిరిడి మనకు ప్రమాణం. షిరిడిలో తీసుకున్నా కూడా ఆయనకు జరిగే పూజా విధానాలన్నీ హిందూ పరంపరగానే జరుగుతాయి. మన భక్తి భావన ఏంటి అంటే, ఆయనకు మన హిందూ గురువుని మనం ఎలాగైతే పూజిస్తామో అలాగ ఆయనకు హారతులు, పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, ఆయనని ఒక పరమాత్మ శిష్యుడిగా, అంటే మనకు పరమాత్మను మనం చేరడానికి బాబా వారిని అనుసంధానంగా భావిస్తూ మనం అనేది పూజించడం అనేది జరుగుతుంది.
అయితే సంతోష్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా సనాతన ధర్మం పైన, హిందువుల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు, అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే హిందువులందరూ కూడా ఒక తాటిపైకి రావాలి, హిందూ దేవులను పూజించాలి అంటూ ఒక ముందుకైతే వస్తున్నప్పుడు ఇలాంటి వారు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది హిందువుల యొక్క ఏదైతే ఐకమత్యం దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు కరెక్టే అంటారా? ఇలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేను చెప్పేది అదే. ఇప్పుడు మనం మొదటగా మనం ఐక్యతగా ఉండాలి. మనం ఐక్యతగా ఉండాలి అంటే ఇప్పుడు నీకు మనలో ఉన్నది ఏంటి అంటే, మనలో ఉన్న భక్తి భావన ఎప్పుడు జాగృతం అవుతుంది అంటే ఒక శ్రీరామనవమి, ఒక హనుమాన్ జయంతి, ఏదైనా విశేష పండుగలు వస్తే, విశేష ర్యాలీలు ఏమన్నా ఉంటే అప్పుడు ఒక్కటే మనలో ఉన్న భక్తి అనేది జాగృతం అవుతుంది. ఆ తర్వాత సంవత్సర కాలం తీసుకుంటే మన సంసారము, మన పిల్లలు, మన ఉద్యోగము, మన సంపాదన దీంట్లోనే పక్కన ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ దేవాలయంలో మన చుట్టుపక్కలనే చాలా దేవాలయాలు ఉంటాయి జీర్ణావస్థలో. అంటే ఇప్పుడు మనకు కొత్త గుళ్ళు కడుతున్నాం, మంచిదే. కానీ మనం ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇన్ని దేవాలయాలు కడుతున్నప్పటికీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయాలు ఉన్నాయి మన ఊర్లలో కావచ్చు, పల్లెటూర్లలో కావచ్చు. ఇదే హైదరాబాద్ సిటీలో చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలని మనం అభివృద్ధి చేసుకొని మన యొక్క హిందూ ధర్మం యొక్క ప్రామాణికతను మనం కాపాడుకుంటూ ఉంటే, ఇప్పుడు మన దినచర్యలో మనం వెళ్తున్నప్పుడు ఏదైనా దేవాలయం కనిపిస్తే, ఏదన్నా మనకు కనిపిస్తే దానికోసం మన వంతు మనం సేవ చేయాలి. ఏదో సంవత్సరంకి ఒకసారి మనము ర్యాలీలు చేసినామా, ఇది చేసినామా, లేదా ఎప్పుడైనా డిబేట్ పెట్టినామా, ఇది కాదు. ఎందుకు అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే ఆ వచ్చే తరాలకు మన ధర్మాన్ని మనం అందించడం జరుగుతుంది. ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి లేచి నేను ర్యాలీలు తిరుగుతా, తర్వాత నా జీవితం నేను చూసుకుంటా అంటే కాదు. దీంట్లో మన సంసారం ఉండాలి, మన స్వార్థం ఉండాలి. కానీ దీంతో పాటు మన ధర్మాన్ని మనం వదలకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు మనది ఉండేది అదే మైనస్ ఏంటి అంటే, మనం పట్టుకుంటే ఎప్పుడైనా ఒకసారి బయటకు వస్తాము. ఆ తర్వాత ఇప్పుడు నీకు ఏ దేవుడైనా మన సంసారాన్ని వదలమని చెప్పాడు. నువ్వు ఇదిలోసి సన్యాసి అయిపోయి మొత్తం ధర్మం కోసం ప్రచారం చేయమని, మన సంసారాన్ని, మన భార్య పిల్లల్ని చూసుకుంటూనే మనకు వీలైనంతగా మన సమాజ ఉద్ధరణకు మనం చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే. అట్లాగే ఇంకొక విషయం ఏంటి అంటే, మన నెక్స్ట్ జనరేషన్కి అంటే మన పిల్లలకు కావచ్చు, మనమళ్ళకు కావచ్చు, మనమరాళ్ళకు కావచ్చు, మన యొక్క ధర్మం గురించి వీలైనప్పుడల్లా చెప్తూ ఉండాలి. నీకు వీకెండ్లో అయితే సినిమా థియేటర్కి తీసుకెళ్ళినా, లేదా పార్కులు తీసుకెళ్ళినా, మ్యూజియం తీసుకెళ్ళినా కాదు, కూర్చోబెట్టి వాళ్లకు రామాయణం గురించి చెప్పాలి, భారతం గురించి చెప్పాలి, భాగవతం గురించి చెప్పాలి. ముందు ఇవన్నీ చెప్పాలంటే ఆయనకు తెలిసి ఉండాలి. ఆయనకు తెలిసి ఉండాలంటే ఫస్ట్ ఆయన తెలుసుకొని వీలైనప్పుడల్లా ఇప్పుడు రామాయణంలో ఒక శ్లోకం, లేదా రామాయణం ఎందుకు జరిగింది, భారతం ఉంది. ఇప్పుడు జరిగిన కారణము ఇప్పుడు మనం చూసుకుంటే ఒకప్పుడు జరిగినవి ఇప్పుడు మనకు రిపీట్ అవుతున్నాయి అవే. రామాయణం ఎందుకు జరిగింది? సీతాదేవిని అపహరించడం వల్ల. ఇప్పుడు మనకు ప్రస్తుతం కావాల్సింది అదే. ఇంకొకరి మీద మనం చెడు దృష్టి ఉండకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒకరి మీద నువ్వు చెడు దృష్టి ఉంటే దానికి పరిణామాలు రావణాసురుడు ఆయనకే తప్పలేదు. అట్లాగే ఇప్పుడు భారతం చూసుకుంటే ఏముంటుంది? అన్నదమ్ముల గొడవ. దేని గురించి? ఆస్తి గురించి, రాజ్యం గురించి. ఇప్పుడు మనకు జరుగుతున్నాయి అవే. అన్నదమ్ములు ఆస్తి గురించి గొడవలు పడుతూ ఉంటారు. కాబట్టి మనము అవి చెప్తూనే దాంట్లో ఉన్న సూక్ష్మ గుణాలు చిన్నప్పటి నుంచే పిల్లలకు స్వార్థం అలవాటు చేయకుండా, ఇప్పుడు నువ్వు తిను, నువ్వే దాచిపెట్టుకొని నువ్వే తిను, ఎవరికి ఇవ్వకు అని కాకుండా వాళ్లకు మన ధర్మం గురించి చెబుతూ సాటి మనిషికి సాయం చేయడం అనే కూడా విలువలు నేర్పిస్తే మనకు వచ్చే సమాజము విలువలతో కూడుకున్న సమాజంగా తయారయ్యి మన ధర్మం ఉన్నది మెయిన్ అదే. మన హిందూ ధర్మంలో మానవ సేవ. మనకు మన చరిత్రలో కూడా చూస్తే, పురాణాలలో చూస్తే భగవంతుణ్ణి పూజించే దానికన్నా భక్తుల్ని, లేదా మనకు ఏ ఆదరణ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు పూజ చేస్తేనే నాకు పూజ చేసేదానికన్నా ఎక్కువ ఫలితమని భగవంతుడే చెప్పడం జరిగింది. మన ప్రామాణికం అదే. కాబట్టి వీలైనప్పుడల్లా వాళ్ళకి ఆ బోధ చేస్తూ వాళ్ళ చేతితో దాన ధర్మాలు చేపిస్తూ ఉంటే మనం వచ్చే తరానికి కూడా ఈ యొక్క మన ధర్మం యొక్క లక్షణాలు మనం వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. అది అందించకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని స్కూల్కి వేస్తున్నాం. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్, నువ్వు వాడికి రన్నింగ్ రేస్ ఒకసారి దిగిండు అంటే వాడు రన్నింగే. వాడికి ఏంది, నువ్వు ఫస్ట్ తెచ్చుకోవాలి. వాడి మైండ్లో మనం ఫీడ్ చేసేది అదే. నీకు ఫస్ట్ రావాలి. ఫస్ట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు స్కూల్లో 50 మంది ఉంటే 50 మందిలో ఒక్కడికే వస్తుంది ఫస్ట్ టైం, మిగతా వాళ్ళకి రాదు. అంటే 49 మంది వేస్ట్ అని కాదు,
మనం ఏంటి అంటే వాడికి విద్య నేర్పాలి. పరుగు పందెంలో నువ్వు ముందురా ముందురా ముందురా, వాడికి ఆ విలువలు నేర్పితే, వాడికి ఉన్న జ్ఞానాన్ని మనం గుర్తిస్తే, ఈ విలువ కూడా వాడికి ఇస్తే, ఇప్పుడు ఒకవేళ వాడు మంచిగా చదువుకుంటాడు, చదువుస్తున్నాం కానీ బుద్ధి ఇవ్వట్లేదు, మంచి బుద్ధి ఇవ్వట్లేదు, వాడిని ఏం చేస్తున్నాము, మంచిగా చదువు చెప్పి వాడిని చేసి వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా జాబ్ కొట్టుకున్నా ఒక ఉద్యోగస్తునుగానే తయారవుతున్నాడు వాడు. ఏంది ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు చేసిన తర్వాత వాడు మంచిగా జాబ్ చేసిన తర్వాత నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి, ఒక ఇల్లు కొనాలి, తర్వాత భార్య తర్వాత తల్లిదండ్రులు చూసుకోవడం లేదు. ఎందుకు చూసుకోవడం లేదు? వాడికి విలువలు లేవు. నువ్వు వాడికి చేసింది ఏంది? వాడు తీసుకొని హాస్టల్ వేసినావు, నీ ప్రేమ తెలియదు, ముఖ్యంగా తల్లిదండ్రుల కష్టాలు తెలియదు. నువ్వు ఏది అడుగుతుంది వాడిని ఇచ్చినావు, వాడికి ఏంది మా నాన్నకు ఆస్తుంది వస్తుంది ఎట్లన్నా బతికేస్తాడు. విలువలు లేవు మనకు, సమాజానికి. మనకు ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది విలువలు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఇప్పటి నుంచే బోధిస్తే, మనకు ఇప్పుడు ఉన్న ఈ వృద్ధాశ్రమాలు ఇంత ఉన్నాయి కదా, ఈ మన జనరేషన్ కాకుండా వచ్చే జనరేషన్ కన్నా ఇవి అభివృద్ధి చెందకుండగా తల్లి తండ్రులు పిల్లల దగ్గర ఉండే ఆ రోజులు మనకు రావాలని మనం కోరుకుంటాం. అయితే స్వామి గారు, భక్తికి కులం మతం అనేటివి అడ్డంకులుగా ఉంటాయంటారా? రెండవది, ఇటు బ్రహ్మేంద్ర స్వామి గారు కావచ్చు, ఆ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గారిని కూడా మనం దేవులుగా గురువులుగా మనం పూజిస్తుంటాం. వాళ్ళకి లేనిది షిరిడి సాయిబాబా వారి గారికి వచ్చేసరికి ఎందుకు వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు? అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనకు భక్తికి కులాలు మతాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు మనము భక్తిలో ఒక ఆఖరి స్థాయి వరకు వెళ్ళిన తర్వాత మనకి ఏ దేవుణ్ణైనా అంటే అరూప ఆరాధన, పరమాత్మ ఆరాధన అనేది జ్యోతి స్వరూపంగా ఉంటుంది. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు రూపం ఉండదు. ఆ పరమాత్మను మనం పూజించడం అనేది ఉంటుంది. మనకేంటి అంటే ఇప్పుడు రాఘవేంద్ర స్వామి కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, బాబావారు కానీ, దత్తాత్రేయుడు కానీ, తర్వాత మిగతా గురు పరంపర ఉన్నారు. వీళ్ళు గురువులు. వాళ్ళు ముఖ్యంగా చెప్పేది మేము గురువులమే, మేము భగవంతులం కాదు అని. ఇక్కడ మనకు వచ్చే విషయం ఏంటి అంటే, మనం ఒక్కొక్కసారి చేసే పొరపాటు ఏంటి అంటే, మనము గురువు ద్వారా పరమాత్మని చేరుకోవాలి. మనం ఆ పరమాత్మను మరిచిపోయి గురువు దగ్గరే ఆగకూడదు. కాబట్టి ఇప్పుడు భక్తికి మతము విశ్వాసము అనేది ముఖ్యం కాదు. మనకు ఏ మతమైనా, ఇప్పుడు మనకు ముస్లిం మతంలో ఉండి కూడా హిందూ దేవుల్ని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కబీర్ ఉన్నాడు, కబీర్ ముస్లిం, ఆయన జన్మించిందే ముస్లింగా, కానీ ఆయన రామభక్తుడు. ఎందుకు అంటే భక్తికి మతానికి సంబంధం లేదు. ఏ మతంలో పుట్టిన వారైనా భక్తికి మనకు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే ఏ దేవుడినైనా ఆరాధన మనం చేసుకోవచ్చు. ఇప్పుడు పోతూరు వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు, ఆయన ఒక ముస్లిం. తర్వాత ఆయన మనకు స్వామి దగ్గర శిష్యరికం చేసినాడు. మతానికి భక్తికి సంబంధమే లేదు. మెయిన్గా ఏంటి అంటే మనము దీంట్లో మన భక్తి ప్రధానము, మన ఆరాధన ప్రధానము, మనము చేసే విధానం ప్రధానము. అదే ఇప్పుడు బాబా ముస్లిం అంటున్నారు. ఏ బాబా దేవాలయాలలో ఉన్నా మరి ముస్లిం అన్నప్పుడు నమాజులు చేస్తున్నారా? ముస్లిం సాంప్రదాయాలు అయితే ఎవరు చేస్తలేరు. ఆయన ముస్లిం అన్నప్పుడు మనం ఆయన ముస్లిం షిరిడీలో నమాజ్ చేయాలి, మరి చేస్తలేం కదా. ఇక్కడ ఏ బాబాగుల్లో చేస్తలేం కదా. మన హిందూ ధర్మ ప్రకారంగా మనం ఆయనను ఆరాధిస్తున్నాం. బాబా దగ్గర మనం తీసుకునేది ఏంటి అంటే సర్వమత సమానత్వం. అట్లాగే మనకు ఆయన చేసింది ఏంటి? సేవ. ఇప్పుడు బాబా జీవించి ఉన్నప్పుడు కూడా ఆయన ఆస్తులు దాచుకొని ఆయన ఇల్లు కట్టుకొని ఏం చేయలే, 10 మందికి అన్నం పెట్టడం. మన దగ్గర జరిగేది అదే, అన్నదాన కార్యక్రమం, అందరికీ దానం చేయడం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే చివరిగా ఇప్పుడు ఏదైతే ఈ లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, ఇంకా వీరితో పాటు కొంతమంది ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, ఎందుకంటే ఈ షిరిడి సాయిబాబా మీద గురించి వ్యాఖ్యలు చేస్తున్నారో, అలాంటి వారిని ఉద్దేశించి ప్రజలు ఇప్పుడు కొంతమంది ప్రజల్లో కూడా ఒక సందిగ్ధత అనేది నెలకొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ముఖ్యంగా హిందువులలో కావచ్చు, సాయి భక్తులలో. అలాంటి వారిని ఉద్దేశించి మీరు ఏం సూచన, ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ఒక విషయం ఏంటి అంటే, ప్రజలు ఇప్పుడు అందరూ జ్ఞానులే. ఇప్పుడు మనము అన్నీ వింటూ ఉంటారు, అన్నీ చూస్తుంటారు. వాడికి ఏది నమ్మకమో, ఏది నమ్ముతాడో అదే చేస్తాడు. మనకు యూట్యూబ్లో 4 రీల్స్ చేసి వైరల్ చేసినంత మాత్రాన వాడు దానికే అక్కడే నిలిచిపోడు. అన్నీ చూస్తుంటాడు. ఏదో మనం ఫేమస్ కావడానికి అది ఇది ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు మెయిన్గా భక్తి, నమ్మకం. ఇప్పుడు మనము భక్తిగా ఎవరినైనా నమ్ముకుంటే, వారిపైన నమ్మకం ఉంచితే, ఇప్పుడు వాళ్ళు ఆ పరమాత్మను ఆరాధించే విధానం అనేది మనకు బోధించడం అనేది జరుగుతుంది.
థ్యాంక్ యూ స్వామి గారు. ఏదైతే లలిత్ కుమార్కి సంబంధించి లలిత్ కుమార్ కావచ్చు, కరుణాకర్ సుగుణ సాయిబాబా గురించి ఆయన ఒక హిందువు కాదని ముస్లిం అంటూ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి పూర్తిగా ప్రామాణికాలతోటి అసలు భక్తికి మతానికి సంబంధం లేదు. భక్తి అనేది మనసు యొక్క విశ్వాసాలను ఆరాధన బట్టే ఉంటుంది తప్పించి ఎటువంటివి కూడా ఉండవు, దాంట్లో జోక్యం చేసుకోలేవు, అలాంటి వాటిని నమ్మొద్దు అంటూ కూడా ఆయన అయితే ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.